వేసవికాలం ఎండ తీవ్రతతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్స్ కారణంగా మూగజీవాలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం తాగడానికి నీరు కూడా దొరకకపోవడంతో కొన్ని జీవాలు ఎండదెబ్బ బారిన పడుతుంటే మరికొన్ని మరణిస్తున్నాయి. వీధి కుక్కలు ఎండాకాలం తాగునీరు అందక మనుషులపై దాడి చేస్తున్నాయి. మూగజీవాల అవస్థలు తీర్చడానికి జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో నగరంలో ఎండలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 37 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. దీంతో మనుషులు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. వీధి కుక్కలు, పావురాలు, పక్షులు తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. వాటి కోసం మేమున్నామంటూ జీహెచ్ఎంసీ ప్రతి ఏటా నగరంలో మూగజీవాల కోసం వాటర్ బౌల్స్ పెడుతూ ఆదుకుంటుంది. వేసవిలో ప్రతి ఏటా మూగజీవాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఖాళీ ప్రదేశాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నగరంలో జోస్ వైజ్ గా నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. సర్కిల్ కి 100 నుంచి 200 వరకు వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. ఎండలకు వీధి కుక్కలు ఫెరోషియస్ గా మారి మనుషులపై దాడి చేస్తాయన్నారు. దీంతో కుక్క కాటు కేసులు ఎండాకాలం పెరుగుతాయని, అది తగ్గించే దిశగా మూగజీవాలను ఆదుకునేందుకు వెటనరీ విభాగంతో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తుందన్నారు ఖైరతాబాద్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ వివేకానంద్. మూగజీవాల కోసము ప్రతి సంవత్సరము జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కానీ మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో వెటనరీ సెక్షన్ నుంచి అదేవిధంగా కొంతమంది ప్రతి ఏరియాలో వాటర్ బౌల్స్ ఈ స్ట్రే యానిమల్స్ గురించి పెట్టడం జరుగుతుంది. ఈ వాటర్ ప్రొవైడ్ చేయడం వలన డిహైడ్రేషన్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ పశువులలో కానీ జంతువులలో ముఖ్యంగా ఈ డాగ్స్ లోపల ఇరిటేషన్ పెరిగిపోయి అవి డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ అనేటివి రికార్డ్ అవుతున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పక్షులు, పావురాలు నివసిస్తూ ఉంటాయి. వాటిని చూసేందుకు సిటీలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న జనం వాటికి వాటర్, ఫుడ్ అందిస్తున్నారు. మిగిలిన ప్లేసుల్లో ఉన్న మూగజీవాలను పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో వేసవి కాలంలో అనేక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వాటిని ఆదుకునే విధంగా ప్రతి ఇంటి బాల్కనీ, టెర్రస్ మీద పక్షులకు వాటర్ ప్రొవైడ్ చేయాలని కోరుతున్నారు బర్డ్ లవర్స్. మానవతా దృక్పథంతో తమకు దగ్గరలో కాలనీలో కొందరు నీటి తొట్టెలు ఏర్పాటు చేసి వీధి కుక్కలతో పాటు పక్షులను ఆదుకుంటున్నారు. ప్రతి ఎండాకాలం వచ్చేసరికి ఒక మేడంని అడిగాం మేము నీళ్ళకి పెట్టమంటే తీసుకొచ్చి ఇక్కడ వేరే చోట 2-3 దుక్కులను పెట్టింది మేడం. ఇక్కడ మేమే ఉంటున్నాం కాబట్టి నీళ్ళు పోస్తాం అన్నమాట. పిట్టలు, కుక్కలు అవి తాగుతూ ఉంటాయి. ఎండాకాలం కదా, నీళ్ళు బాగా దాహం అవుతుంది కదా, అందుకని అందులో ఎప్పుడు నింపు పెట్టుతూ ఉంటాం, వచ్చి తాగుతాయి అన్నమాట. చిన్న చిన్న పిట్టలు బాగా వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, మళ్ళీ కుక్కలు కూడా తాగుతాయి అన్నమాట. రోజుకి 3-4 సార్లు అలా నింపుతాం. అందరూ అయిపోయినప్పుడు అలా నింపుతాం. జీహెచ్ఎంసీతో పాటు స్వచ్ఛంద సంస్థలు మూగజీవాల కోసం నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేశాయి. దాదాపు 6 నుంచి 7 వేల వరకు వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసి రోజు వాటిలో నీరు నింపుతున్నారు. ఎక్కువగా ఏ ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకొని ఆ ప్రాంతంలో నీటి తొట్టెలు పెడుతున్నామన్నారు. గత సంవత్సరం పెట్టిన నీటి తొట్టెలు పాడైతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ జోన్కి 200 వాటర్ బాల్స్ మేము అరేంజ్ చేస్తాము. ఖైరతాబాద్, మైదీపట్నం, జూబ్లీల్స్, గోషామైల్ సర్కిల్, ఇలా అన్ని సర్కిల్స్లో ఇది మా సెంట్రల్ జోన్స్కి మూగజీవాల కోసం మేము వాటర్ బాల్స్ అరేంజ్ చేస్తామండి. ఇంకోటి అండి, ఆల్రెడీ పాతవి ఉన్నాయి వాటర్ బాల్స్ని, వాటిని ఏం చేస్తున్నానంటే రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే అవి కొన్ని పాడైపోయినవి ఉంటాయి, కొన్ని గలీజ్గా ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం అంటే వాటర్ తీసేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇన్ కేస్ వాటర్ బాల్ ఏదైనా పాడే ఉంటే దాని ప్లేస్లో కొత్తది అరేంజ్ చేస్తున్నాం మేడం. అది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో పెడుతున్నాం. ఎందుకంటే పక్షులకు కానీ వీధి కుక్కలకు కానీ నీటి దొరకక ఇబ్బంది పడి పిచ్చిలేసి మనుషుల్ని కరుస్తుంటాయి. అందుకోసం ప్రతి ఇయర్ మేము జోన్ వైజ్గా డివైడ్ చేసేసి మేము ఇట్లా వాటర్ బౌల్స్ అరేంజ్ చేస్తుంటాం. మేము 3 డేస్ నుంచి చేస్తుంటాం. ఇట్లా మా వెహికల్ ఉంటుంది, వెహికల్లో తీసుకొచ్చి ఇలా పెట్టి వాటర్ పోస్తుంటాము. ఆ మూగజీవులు కూడా వాటర్ దగ్గర కొద్దిగా అవేర్నెస్ కూడా పబ్లిక్ రావాలని చెప్పేసి కూడా మేము పబ్లిక్ కూడా చెప్తుంటాం. మూగజీవాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెకు దగ్గరలో ఉన్నవారు వాటిలో వాటర్ ఫిల్ చేయాలని కోరారు.